Hello everyone, welcome back to my YouTube channel. Okay Lahari, ఇదిగో మా బుజ్జి లిషు బాబు పడుకొని లేచాడు. అమ్మో ముద్దులు పెట్టేస్తున్నాడు. ఇంకా వాడు మంచి మూడ్లో ఉన్నాడు, మంచిగా నిద్ర లేచాడు. సో ఇంకా ఫ్రెష్ అవ్వాలి. ఈ లోపల బ్రష్ చేసి దాని తర్వాత ఆమాం తిని అన్ని ఫుడ్ కూడా రెడీగా ఉంది మా లిషు కోసం. సో ఆల్ సెట్ ఫర్ లిషాన్ అనమాట. లిషు కన్నా రెడీ అవుదామా? అదేంటో దిక్కులు చూస్తున్నాడు, ఏం చెప్తుంది పొద్దున్నే అని చెప్పి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అంతేనా? అమ్మో అమ్మో బోర్డు ఉన్నారా, గిల్లేసావురా లిషుకన్నా. అబ్బా మీ వాళ్ళు కూడా ఇలాగే గీసేస్తూ ఉంటారా? మా వాడికి లవ్ వచ్చినా కష్టమే, కోపం వచ్చినా కష్టమే. లవ్ వస్తే గిల్లి ముద్దులు పెట్టి రక్కేసి కొరికేస్తాడు. ఆయన పక్కన పెట్టుకుంటే ఎండగా ఉన్న ఎడారిలో చెప్పులు లేకుండా సింగిల్ గా తిరుగుతున్నట్టు ఉంటుంది. కోపం వస్తే అన్ని విసిరేస్తూ ఉంటాడు అనమాట. నీ గురించే నువ్వు చాలా గుడ్ బాయ్ అని చెప్తున్నావు కన్నా. నువ్వు గుడ్ బాయ్ రా. మా వాడికి లవ్ వచ్చింది నా మీద. లవ్ రోజు ఉంటుంది, అస్సలు ఆగట్లే. సరే ముందైతే వాడిని ఫ్రెష్ చేసి వచ్చేద్దాం. ఈ లోపల ఏమేం చేసాను కూడా చూపించేస్తాను. 2 hours later. బాబాయ్ మా వాడి స్నానం ఇప్పుడే అయింది. బట్టలు వేసుకోవడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్. స్నానం చేయడానికి అలాగే చేస్తాడు, బట్టలు వేసుకోవడానికి అలాగే చేస్తాడు. అండ్ యూ నో వాట్, వాడికి ఏ బట్టలు కావాలో వాడే కబోర్డ్లోంచి తీసి సెలెక్ట్ చేసి వేసుకుంటాడు అనమాట. మా మమ్మీ నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు వెళ్ళు అంటే నేను బయటకు వచ్చాను. అస్సలు మా లిషాంత్ అసలు టైమే తెలియట్లేదు. అండ్ సగం సేపు వాడు అసలు ఇంట్లోనే ఉండడని చెప్తాడు. ఇంట్లో ఉంటాడు, దాని తర్వాత బయటకు వెళ్ళిపోతా ఉంటాడు. అక్కడ పార్క్ ఉంది, లేకపోతే అక్కడ పిల్లలు ఉన్నారు, సైకిల్ ఆడతాడు. అయ్యా బాబాయ్ అసలు సగం సేపు ఇంట్లోనే ఉంటాడు, బయట. అండ్ ఈ మాన్సూన్ సీజన్లో కూడా అసలు వాడికి తెలియకుండా అలా వెళ్ళిపోతున్నాడు, ఆడేసుకుంటున్నాడు, వచ్చేస్తున్నాడు. నాకేమో వాడికి ఏమైపోతుందో అని టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా మా వాడు నిన్న ఆడుకుని ఇంటికి వచ్చిన తర్వాత వాడి మెడ మీద ఒక చిన్న రెడ్ ర్యాష్ చూసానమాట. అది చూసిన వెంటనే ఇంకా నాకైతే టెన్షన్ వచ్చేసింది. అమ్మో ఇలా కాదు, సేఫ్ సైడ్ నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే బెటర్ అని చెప్పి అనుకున్నాను. సో డాక్టర్ అన్నారంటే జెంటల్ అండ్ న్యాచురల్ pH బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్స్ ఫర్ డైలీ యూజ్ అయితే చేయండి అని అన్నారు. దట్ కంటైన్స్ నో హార్ష్ కెమికల్స్ అనమాట. సో తల్లి భరోసా ఎప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ప్రోడక్ట్స్ మీదే కదా ఉండేది. అందుకే నేను హిమాలయ బేబీ కేర్ని ట్రస్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఇది #1 డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ బ్రాండ్ కాబట్టి. సో షవర్ అయిన తర్వాత ఈ హిమాలయ బేబీ కేర్ క్రీమ్ని లిషాన్ డెలికేట్ స్కిన్ ఏరియాస్లో రాస్తాను. లైక్ ఫేస్ అనమాట, ఎస్పెషలీ ఆన్ చాప్డ్ చీక్స్, టెండర్ నోస్ అనమాట. అండ్ ఎప్పుడైనా అవసరం అయితే మోకాళ్ళ మీద పాకుతూ ఉంటాడు కాబట్టి నీస్ మీద అండ్ ఆల్సో ఎల్బోస్ మీద కూడా రాస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇదైతే చాలా జెంటిల్ అండ్ హ్యాస్ ఎక్స్ట్రా సాఫ్ట్నెస్. ఇది స్కిన్ని నరిష్ చేస్తుంది, మాయిశ్చర్ ఇస్తుంది అండ్ స్కిన్ని సూతన్ కూడా చేసేస్తుంది. ఎందుకంటే ఇందులో కంట్రీ మెలాన్ ఉంది. ఇది రెనౌండ్ ఫర్ స్కిన్ కండిషనింగ్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనమాట. అండ్ లికోరైస్ అయితే హెల్ప్స్ ఇన్ ప్రొటెక్టింగ్ అండ్ సూతింగ్ బేబీ స్కిన్. అండ్ ఆలివ్ ఆయిల్ అయితే మన అందరికీ తెలిసిందే, మన స్కిన్ని నరిష్ చేసి అండ్ ప్రొటెక్ట్ చేసేస్తుంది అండ్ స్కిన్ సాఫ్టన్ చేసేస్తుంది అండ్ ఇరిటేషన్ రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ ఇదిగో హ్యాండ్స్ అండ్ లెగ్స్ కోసం హిమాలయ బేబీ లోషన్ అయితే యూజ్ చేసేస్తున్నాను. ఇదైతే న్యాచురల్ మాయిశ్చరైజర్ని ఇచ్చేస్తుంది అండ్ బేబీ స్కిన్ని మాయిశ్చర్డ్గా ఉంచి సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో ఆల్మండ్ ఆయిల్ ఉంది. మన అందరికీ తెలిసిందే ఆల్మండ్ ఆయిల్ బేబీ స్కిన్ని మాయిశ్చర్ చేసి స్కిన్ సాఫ్టన్ చేస్తుంది అని. అండ్ ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా ఉంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల మన బేబీ స్కిన్ని సాఫ్ట్ అండ్ స్మూత్ చేసేసి స్కిన్ని ప్రొటెక్ట్ చేసేస్తుంది. అండ్ ఇందులో ఉన్న లికోర్ రైస్ అయితే బేబీ స్కిన్ని ప్రొటెక్ట్ చేసి స్మూత్ చేస్తుంది. ఇందులో నో పారాబెన్, నో ప్యాలెట్స్ అండ్ నో సింథటిక్ కలర్స్ అండ్ నో హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా. ఇది న్యాచురల్ అండ్ హర్బల్ ఇంగ్రీడియంట్స్ లైక్ చిక్ పీస్, గ్రీన్ గ్రామ్, పెనుగ్రిక్ తో తయారు చేశారు. అండ్ ఇదైతే క్లినికల్లీ ప్రూవన్ కూడా. అండ్ ఇందులో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే దీని pH బ్యాలెన్స్ 5.5 ఉంది. ఇదిగో ఇంకా నాకైతే టెన్షనే లేదు. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే హిమాలయ బేబీ కేర్ ఎట్ యువర్ నియరెస్ట్ మెడికల్ స్టోర్ లేదా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది, షాప్ చేసేసుకోండి. సో ట్రస్ట్ మీ గైస్, ఇట్ మేడ్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఫర్ మై లిటిల్ వన్. సో మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మళ్ళీ లిషు బాబు ఫ్రెష్ అయిపోయాడు. అరే ఓకే, మా వాడి కోసం అసలు ఎంత రెడీ చేస్తామంటే ఫుడ్, అది తింటాడేమో, ఇది తింటాడేమో, ఇలా కావాలేమో, అలా కావాలేమో, ఉప్పు సరిపోలేదేమో, టేస్ట్ సరిపోలేదేమో, అది నచ్చలేదేమో, ఇది నచ్చలేదేమో, ఎన్ని ఉంటాయో మా బుర్రలో. చేసిన తర్వాత వాడు ఒక ముద్ద తింటాడు, ఆపేస్తాడు. అయ్యా బాబోయ్ అంటే వాడికి ఆకలి వేసి బాగుంది అనుకుంటే తింటాడు. అండ్ ఇంకొకటి, ఈ రోజు తిన్నది రేపు తిండనమాట, పొద్దున్న తిన్నది మళ్ళీ సాయంత్రం తిండనమాట.
మధ్యాహ్నం తినది మళ్ళీ రాత్రి తింటారు అనమాట. సో వెరైటీలు మారుస్తూ ఉండాలి. సో మా వాడి కోసం అయితే కొంచెం చేసామని చూపిస్తాను రండి. సో సార్ కోసం వేడిగా అన్నం అండ్ ఆల్సో కిచిడి రైస్ అనమాట. సో క్యారెట్, స్వీట్ పొటాటో, పప్పు ఇవన్నీ వేసి కిచిడి రైస్ లాగా చేసాము. అండ్ ఇడ్లీ స్టాండర్డ్ బ్రేక్ఫాస్ట్. అక్కడ తింటాడు, అది తినకపోతే అప్పుడు ఇంకొక ఐటమ్ అప్పటికప్పుడు రెడీ చేస్తాం అనమాట. చేస్తాడు తింటాడేమో అని ముద్దపప్పు కొంచెం ఉంది. అండ్ ఆల్సో బీట్రూట్ కూర చేసాము. ఇది మా మమ్మీ వాడి కోసం చేసింది. అండ్ ఇది కాకుండా కొంచెం బీట్రూట్ కలిసిన పప్పు కూడా వాడి కోసం రెడీ చేసాం అనమాట. సో బేసిక్గా మేము ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత ఆడు అలా కాదని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేసుకుని కేక్ ఉంది, ఆ కేక్ ముక్క తెచ్చుకొని ఆ మామ తింటున్నాడు వాడు. నేను కేక్ వద్దురా అని చెప్పి నేను అంటే మ్యాక్సిమం ఎంత అయితే అంత షుగర్ వద్దు బాబు అని చెప్పి అవాయిడ్ చేస్తుంటాడు. వాడు దానికి సరిపడా వాడు షుగరే తింటా అని చెప్పి కేక్ కనిపించింది తింటున్నాడు అనమాట. అయిపోయింది, బేసిక్గా గిన్నెలో అయిపోయింది తినడం. పడేసాడు, ఇలా పడేసాడు. నీ గురించే గొప్పలు చెప్తున్నాను రా, నీ ఆనందం తట్టుకోలేకపోతున్నాను. వాడికి హ్యాపీగా ఉంది, కేక్ తిన్నందుకు వాడికి చాలా హ్యాపీగా ఉంది. ఇదే అన్నం తినడానికి నేను పరిగెట్టాలి వాడి చుట్టూ అలాగా. సరే ఇంకా ఆడుకుందాం, ఫుడ్ టైం అయిపోయింది కదా, ఆడుకుందాం. సో కాసేపు ఆగి ఇదేదో చిన్నగా తిన్నాడు కాబట్టి ఒక 2 pieces తిన్నాడు, చిన్నదే ఇచ్చా. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫుడ్ పెడతాం. One eternity later. సో ఈ బుక్ మా లిషాన్ కోసం తీసుకున్నాను అనమాట. సో దట్ ABCD అన్నీ స్టిక్ చేస్తాడు అండ్ ఆల్సో ఆడుకుంటాడు, చూస్తాడు. వన్ ఆఫ్ ద యాక్టివిటీలా ఇంట్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద యాక్టివిటీలా ఉంటుంది అని. అమ్మ అవును కన్నా, ఇది నీ బుక్కే కన్నలు. సో ఈ బుక్లో ఇలా స్టిక్ చేయడానికి మాకు ఇలా ఇచ్చేసారనమాట. సో స్టిక్ ఆన్కి కూడా ఇలా మనకి ప్రొవిజన్ ఉంటుంది. సో ఈజీగా మనం దాన్ని స్టిక్ చేసేసేయచ్చు. అండ్ దీనికి మనకి స్టిక్ చేసుకోవడానికి కూడా, బుక్ మీద స్టిక్ చేసుకోవడానికి కూడా ఇలా ఇచ్చారు. సో దీని ఇలా గమ్ ఉంటుంది కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇలా స్టిక్ చేసేసి దీనికి ఉన్న స్టిక్ అనేది తీసి ఇలా ఫిక్స్ చేసేయడమే అనమాట. ఇట్ ఈస్ వెరీ సింపుల్. సో ఇవన్నీ మావాడే పెట్టాడు, ఈ స్టిక్ ఆన్స్ అనమాట. సో స్టిక్ చేద్దామా కన్నా, లెట్స్ డూ ఇట్. మా వాడు ABC చెప్తాడు, చాలా నెమ్మదిగా చెప్తున్నాడు. అది చెప్పేదేదో మీకు అనిపిస్తుందని నేనేదో ట్రై చేద్దాం అనుకున్నాను. ఏ గుడ్ జాబ్. బి ఇక్కడ పెట్టుకన్నా. ఏ పెట్టావు కదరా, బి పెట్టరా. ఇప్పుడు ఆడే మూడ్లో పీకే మూడ్లో ఉన్నాడు. బి ఎస్, బి పెట్టాడు, గుడ్ జాబ్. నెక్స్ట్ సి. ఎస్, గుడ్ జాబ్ కన్నా, గుడ్ జాబ్. పెట్టు కరెక్టే. అది స్టిక్ అవ్వట్లేదు, అడిగి పెట్టడం అర్థమైంది కానీ అక్కడ స్టిక్ చేయడం అర్థం కాల. బి కాదు, డి. ఎస్, డి చెప్పాడు. ఈ పెట్టేసావు కదా, మరి ఏముంది ఇక్కడ? ఎఫ్ దాచుకుంటున్నాను. సో ఇప్పటికైతే మాకు ఫస్ట్ పేజ్ మా వాడు నేర్చుకున్నాడు అనమాట. ABCDEF ఇవి పెడతాడు. అండ్ వాడికి ఇది పెట్టేసరికి అటు తిరిగి పెడుతూ ఉంటాడు. ఇలాంటిది ఇంకొకటి కూడా కొన్నాను, చూపిస్తాను ఆగండి. అండ్ ఆల్సో ఇది కూడా వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్స్ అనమాట. సో అన్ని పీకి పడేస్తాడు, పడేసి దాంట్లో ఒకటి పెడతాడు అనమాట. 1 2 3 4 5 ఇలా 1 2 3 4 5 నేర్చుకున్నాడు. నెక్స్ట్ 6 7 8 9 రావాలి. ఆడు అక్కడ రాకుండా ముందే ఇవన్నీ పెడుతూ ఉంటాడు అనమాట. అండ్ ఇవైతే షేప్స్ అవి చూసి పెట్టేస్తూ ఉంటాడు. బట్ దిస్ ఇస్ హిస్ ఫేవరెట్, వన్ ఆఫ్ హిస్ ఫేవరెట్ అనమాట. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇలాంటివన్నీ కొన్ని వాడంతట వాడు ఆడి చేస్తుంటే చాలా ముచ్చటేసి చాలా బాగా అనిపిస్తుంది. అబ్బో అప్పుడు వీడు ఇంత ఎదిగిపోయాడా, ఇంత గ్రో అయిపోయాడా అనిపిస్తుంది కదా. అవును, నీ గురించే గొప్పలు చెప్తున్నాను నేను. అబ్బో నేనే దిష్టి పెట్టేస్తున్నాను అనుకుంటాను నేను ఎప్పుడు. మా అమ్మ ఏమో నువ్వు దిష్టి పెట్టకే, నీకు అసలు దిష్టి పెట్టకూడదు అని చెప్పి మా అమ్మ నన్ను తిట్టేస్తుంటుంది. అయినా సరే నేను ముద్దులు పెట్టి దిష్టి పెట్టేస్తూ ఉంటాను అనమాట. అవునా? ఎలా ఇచ్చాడా లుక్. ఓకే,
సో అదనమాట మా లిష్యూతో అసలు ఆడుతూ పాడుతూ సరదాగా టైం అలా 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 అయిపోతుంది. సో మా మార్నింగ్ రొటీన్ హడావిడిగా రన్నింగ్ రేస్లో అలా అయిపోతుంది అనమాట. ఇది ఆడతావా? సరే కన్నా, గుడ్ జాబ్, ఆడు. So yeah, that's all about today's video, guys. Hope you like it. Next ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటని ఠంగమని పడేసండి. Lots and lots of love, guys. Take care. Bye bye.